ఒక బండరాయి చాకల రేవులో ఉంటే చాకల రేవు బండరాయి అయింది. అదే బండరాయి చెక్కబడిన తర్వాత గుడిలో విగ్రహముగా పూజలు అంటుకుంటుంది. రాయి ఒకటే, కానీ శిల్పకారుని యొక్క శక్తికి లోబడినప్పుడు, దాని కార్యానికి లోబడినప్పుడు దీని మీద పడిన దెబ్బలు వేరు, దాని మీద పడిన దెబ్బలు వేరు. ఈ దెబ్బలకి ఇది శిల్పం అయిపోయింది, ఆ బండరాయి అరిగిపోయి నునుపు అయిపోయింది. నువ్వు ఎంత దెబ్బలతోనే నునుపైనా అభినందనలు పొందలేదు. చాకల రాయి, అబ్బాయి అంత మంచి చాకల రాయి అని అంటారా? దానికి దెబ్బలు తగులుతున్నాయి, దీనికి దెబ్బలు తగులుతున్నాయి. శిల్పము చెక్కుతున్నవాడు కూడా శిలకు దెబ్బలు వేస్తున్నాడు. చాకలి బండ మీద మట్లుతున్న వాడు కూడా దానికి దెబ్బలు వేస్తున్నాడు. దీనికి ఈ దెబ్బల వల్ల ఇది అరిగిపోయింది, ఈ దెబ్బల వల్ల ఇదేమో అందంగా మారింది. కార్యకార్యక శక్తి దేవుడు ప్రతి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలో ఉంచాడు. గ్రహించబడిన వాడు అందమైన శిల్పంగా మారుతున్నాడు.